అందరికీ విఎస్వి హిందీ జంక్షన్ తరపున ఉగాది శుభాకాంక్షలు. ఈ సంవత్సరం పరాభవ సంవత్సరం. ఈ రోజు మొదలుకొని మళ్ళీ ఉగాది వచ్చే వరకు పరాభవ సంవత్సరం నడుస్తుంది. ఉగాది సందర్భంగా ఉగాదికి సంబంధించిన కొన్ని వాక్యాలు హిందీలో నేర్చుకుందాము. ఉగాది పచ్చడిలో ఉండే 6 రకాల రుచులను మనం హిందీలో నేర్చుకుందాము. తీపి, మీఠా. తీపిని హిందీలో ఏమంటాము? మీఠా. పులుపు, ఖట్టా. పులుపు, ఖట్టా. చేదు, కడవా. చేదు, కడవా. కారం, तीखा. కారం, तीखा. ఉప్పు, నమ్కీన్. ఉప్పు, నమక్. అది మెటీరియల్. ఉప్పగా ఉండడాన్ని నమ్కీన్. వగరు, కసైలా. వగరు, కసైలా. ఉగాది తెలుగువారి కొత్త సంవత్సరం. उगादी तेलुगु लोगों का नया साल है. उगादी तेलुगु लोगों का नया साल है. ఈ రోజు ప్రజలు ఉదయం త్వరగా లేస్తారు. इस दिन लोग सुबह जल्दी उठते हैं. इस दिन लोग सुबह జల్దీ ఉఠతే హై. అంటే ప్రతి ఉగాది రోజున త్వరగా లేస్తారు. వారు స్నానం చేసి కొత్త బట్టలు ధరిస్తారు. వారు స్నానం చేసి కొత్త బట్టలు ధరిస్తారు. వే స్నాన్ కరికే నయే కపడే పహన్తే హై. వే స్నాన్ కరికే నయే కపడే పహన్తే హై. ఇంటిని శుభ్రపరిచి అలంకరిస్తారు. घर को साफ करके सजाते हैं. या घर साफ करके सजाते हैं. తలుపు వద్ద మామిడి ఆకులతో తోరణాలు కడతారు. दरवाजे पर आम के पत्तों की तोरण लगाते हैं. दरवाजे पर आम के पत्तों की तोरण लगाते हैं. తలుపు వద్ద మామిడి ఆకులతో తోరణం కడతారు. ఉగాది పచ్చడి ఒక ప్రత్యేక వంటకం. ఉగాది పచ్చడి एक विशेष व्यंजन है. ఉగాది జనరల్లీ పచ్చడి అంటే చట్నీ, బట్ ఇదేం చట్నీ కాదు కాబట్టి తో ఉగాది పచ్చడి ఏక విశేష వ్యంజన హై. ఇందులో 6 రకాల రుచులు ఉంటాయి. ఇస్మే 6 प्रकार के स्वाद होते हैं. రుచులు, స్వాద్. इसमें 6 प्रकार के स्वाद होते हैं. ఇందులో 6 రకాల రుచులు ఉంటాయి. ఆల్రెడీ మనం ముందు నేర్చుకున్నాము. ఈ రుచులు జీవితంలోని అనుభవాలను సూచిస్తాయి. ये स्वाद जीवन के अनुभवों को बताते हैं. ये स्वाद जीवन के अनुभवों को बताते हैं. జీవితంలో వచ్చేటువంటి అనుభవాలు కూడా ఏక్ బార్ మీఠా, ఏక్ బార్ కట్టా, ఏక్ బార్ కడవా. సో అలా ఉంటాయి కాబట్టి వాటితో పోల్చారు. ఈ రోజు పంచాంగ శ్రవణం చేస్తారు. ఇస్ దిన్ పంచాంగ శ్రవణ్ కియా జాతా హై. ఇస్ దిన్ పంచాంగ శ్రవణ్ కియా జాతా హై. ప్రజలు దేవాలయానికి వెళ్ళి పూజ చేస్తారు.
लोग मंदिर जाते हैं और पूजा करते हैं లేదా लोग मंदिर जाकर पूजा करते हैं అందరూ ఒకరికి ఒకరు శుభాకాంక్షలు చెబుతారు सभी एक दूसरे को शुभकामनाएं देते हैं सभी एक दूसरे को शुभकामनाएं देते हैं ఇది కొత్త పనులు ప్రారంభించడానికి శుభదినం यह नया काम शुरू करने का शुभ दिन है यह नया काम शुरू करने का शुभ दिन है పిల్లలు చాలా సంతోషంగా ఉంటారు बच्चे बहुत खुश होते हैं बच्चे बड़े भी बहुत खुश होते हैं ప్రజలు కుటుంబంతో సమయం గడుపుతారు लोग परिवार के साथ समय बिताते हैं लोग परिवार के साथ समय बिताते हैं ఉగాది పండుగను ఎంతో ఆనందంగా జరుపుకుంటారు उगादी का त्योहार बहुत आनंद से मनाया जाता है उगादी का त्योहार बहुत आनंद से मनाया जाता है ఉగాది పండుగను ఎంతో ఆనందంగా జరుపుకుంటారు సో ఇప్పుడు 60 సంవత్సరాల పేర్లు ఒకసారి మనం నేర్చుకుందాము తెలుగు అయినా హిందీ అయినా వాటి పేర్లు అనేవి మారవు బట్ ఒకసారి అందరం 60 సంవత్సరాల పేర్లు నేర్చుకుందాం ప్రభవ విభవ శుక్ల ప్రమోదోత్ ప్రజోత్పత్తి अंगीरस श्रीमुख भाव युव धातृ ईश्वर बहुधान्य प्रमाथि विक्रम वृष चित्रभानु स्वभानु तारण पार्थिव व्यय सर्वजित सर्वधारी विरोधी विकृति खर नंदन विजय जय मन्मथ दुर्मुखी हैवलंबी विलंबी विकारी चार्वरी प्लव शुभकृत शोभकृत क्रोधी विश्वावसु पराभव ఈ సంవత్సరం పరాభవ ప్లవంగ కీలక సౌమ్య సాధారణ विरोधीकृत परिधावी प्रमादी आनंद राक्षस नल पिंगल कालयुक्ति सिद्धार्थी रौद्र दुर्मति दुंदुभि रुधिरोद्गारी रक्ताक्षी
క్రోధన, అక్షయ, ఇలా 60 సంవత్సరాల పేర్లు నేర్చుకోండి, అందరికీ నేర్పించండి. ఓకే, అందరికీ మరొక్కసారి ఉగాది శుభాకాంక్షలు. ధన్యవాదాలు.